ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నా మేకప్ రెవల్యూషన్ హాల్. మేకప్ రెవల్యూషన్ గురించి మేకప్ మీద ఇష్టమైన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అండ్ ఈ బ్రాండ్ అనేది చాలా చాలా మంచిది అండ్ అఫోర్డబుల్ రేంజ్లోని చాలా మంచి ప్యాలెట్స్, మెయిన్లీ ఐషాడో ప్యాలెట్స్ చాలా బాగుంటాయి. వీళ్ళవి హైలీ పిగ్మెంటెడ్ ఉంటాయి, చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి అండ్ ఈజీగా అవైలబుల్ ఉంటుంది. లైక్ అన్ని వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ నా దగ్గర ఏమేమి ఉన్నాయి అన్నది 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఈ ప్యాన్ గురించి మాట్లాడని బ్లాగర్ అంటూ ఉండరు, ఎందుకంటే ఇది చాలా మంది ఫేవరెట్ హైలైటర్ అనమాట. అది వచ్చేసి ఈ హైలైటర్. చూసారుగా ఆ ప్యాన్ సైజ్ చూసారు కదా, ఇంత పెద్ద ప్యాన్. ఒక హైలైటర్ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే గో ఫర్ దిస్ హైలైటర్. అండ్ ఈ ప్యాటర్న్ చూసారా, బ్రష్ పెట్టాలి అంటే అలాగా ఫీల్ వస్తుంది అనమాట. బ్యూటిఫుల్ బిగ్ ప్యాలెట్ అండి. ఇది ఇల్యూమినస్ ప్రో ఇల్యూమినేటర్ అనమాట. సూపర్ హైలైటర్. మీరు ఏదైనా ఒక మంచి హైలైటర్ వెతుకుతున్నట్టయితే మస్ట్ ట్రై. సూపర్. అండ్ తర్వాత వచ్చేసి నా దగ్గర ఉంది ఇంకో డ్యూ అనమాట. అది వచ్చేసి ఒకవైపు కాంటోరింగ్, ఇంకోవైపు హైలైటర్ ఉంటుంది. ఇటుపక్క డార్క్ షేడ్ ఉంటుంది, ఇటుపక్క లైట్ షేడ్ ఉంటుంది. లైక్ లైట్ షేడ్ మీరు హైయెస్ట్ పాయింట్స్లోని, డార్క్ షేడ్ వచ్చేసి మీరు కాంటోరింగ్కి యూజ్ చేసుకోవచ్చు. 1 ప్యాలెట్లోని మీకు 2 షేడ్స్ దొరుకుతాయి. సైజ్ చూసారా, నా హ్యాండ్ సైజ్ ఉంది చూడండి, చూసారా. అండ్ ఇది నా సెకండ్ది. తర్వాత ఇది వచ్చేసి మేకప్ రెవల్యూషన్ మేకప్ కిట్స్ 3 in 1 అనమాట. ఇది స్కల్ప్టింగ్ అండ్ కాంటోరింగ్ కిట్. ఇది 01 అండి నా షేడ్. ఇది నాకు కొంచెం లైట్ అయిపోయింది. అండ్ ఇందులోనే ఏమేమి ఉంటాయంటే ఒక బ్లష్, ఒక హైలైటర్, ఒక కాంటోరింగ్ ఉంటుంది. దీని కాంటోరింగ్ బ్రాన్జర్ ఏదైతే ఉందో అది నాకు చాలా లైట్ అయిపోతుంది. ఒకవేళ మీరు నా స్కిన్ టోన్కి అయితే ఇంకొక డార్క్ షేడ్ తీసుకుంటే బాగుంటుంది అనమాట. బట్ ఈ బ్లష్ అండ్ హైలైటర్ జబర్దస్త్. చూసారా, హైలైటర్ చూపిస్తాను చూడండి. చూసారుగా ఆ లైట్, సూపర్ అబ్బా. అండ్ తర్వాత నా దగ్గర ఉంది మేకప్ రెవల్యూషన్. ఇది బ్రిక్ అనమాట. అండ్ ఇందులోని 4 to 5 షేడ్స్ ఉంటాయి. 5 షేడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది వైట్ కలర్ది, తర్వాత ఇది పింక్ది, తర్వాత గోల్డ్ కలర్, తర్వాత అలాగా. బట్ ఇది కొంచెం డ్యామేజ్ అయి ఉండడం వల్ల నేను మీకు ఓపెన్ చేసి చూపించట్లేదు. ఇది చాలా చాలా ఫేమస్ బ్రిక్ అనమాట. తర్వాత మేకప్ రెవల్యూషన్ దగ్గర నాకుంది ఒక బ్యూటిఫుల్ ప్యాలెట్ అండి. ఇది రీలోడెడ్ 2 అనమాట. ఈ ప్యాలెట్లోని కొన్ని ఫాయిల్ ఐ షాడోస్ ఉంటాయి, కొన్ని మ్యాట్ ఐ షాడోస్ ఉంటాయి, కొన్ని గ్లిటర్ ఐ షాడోస్ ఉంటాయి. లైక్ మ్యాట్ అంటే ఈ 3 మ్యాట్ ఉంటాయి అనమాట. ఇవి క్రీజ్లోని మీరు అప్లై చేయడానికి బాగుంటాయి. ఇందులో పింక్స్ ఉన్నాయి, బ్రౌన్స్ ఉన్నాయి, పర్పుల్స్ ఉన్నాయి, వైట్స్ ఉంది. ఒక బేసిక్ ప్యాలెట్లో ఉండాల్సిన కలర్స్ అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. మీరు ఒకవేళ మీ ఐ షాడోస్ మీద ట్రైస్ చేస్తున్నట్టయితే మీరు మేకప్ రెవల్యూషన్ ప్యాలెట్స్ తప్పకుండా ట్రై చేయాలి. మ్యాట్ ఐ షాడోస్ ఈజీగా మనకి అవైలబుల్గా లేవు. సో ఈ ఫాయిల్ ఐ షాడోస్ నా ఫేవరెట్ అండి. లైక్ పిగ్మెంటేషన్ చూసారా, లైక్ మీరు ఐ షాడో మొత్తం అప్లై చేసుకుని జస్ట్ మీ ఐబాల్ దగ్గర ఈ ఫాయిల్ ఐ షాడోస్ అప్లై చేశారంటే మీ గేమే చేంజ్ అయిపోద్ది. సూపర్ సూపర్. లైక్ ఫేవరెట్ ప్యాలెట్. ఈ ఒక్క ప్యాలెట్తోనే మీరు నెంబర్ ఆఫ్ ఐ లుక్స్ అన్నది క్రియేట్ చేయవచ్చు, ఒకవేళ మీకు మంచిగా ఐ మేకప్ చేసుకోవడం వస్తే. అండ్ తర్వాత నా దగ్గర ఉంది, ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నానండి. ఇది సెకండ్ స్కిన్ ఫౌండేషన్. ఇది వచ్చేసి ఇలాగ ఉంటుంది. ఇది డ్రాపర్ లాగా ఉంటుంది. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ బ్యూటీ బ్లాగర్స్ని ఫాలో అయితే ఇలా ఈ డ్రాపర్లతో షిక్ 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 అని పెట్టేసుకుని వాళ్ళు చిన్న చిన్న వీడియోస్ చేస్తూ ఉంటారు. అలా అనమాట. దీని మీద అట్ట సాహిల్ పడేసాడు. అండ్ నా షేడ్ వచ్చేసి శాండ్ 04 అండి. ఇది మీకు కెమెరాలో కొద్దిగా లైట్ అయినట్టు కనిపిస్తుంది, కానీ నా వరకు అయితే ఇది చాలా బాగుంది. ఇది సెకండ్ స్కిన్ లాగా, అంటే మీకు ఫౌండేషన్ అప్లై చేశారు, వెయిట్ లేకుండా ఈ ఫౌండేషన్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత నా దగ్గర వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హైలైటర్ అనమాట. దీని ప్యాకేజింగ్ అయితే సూపర్ అండి. చూసారా, లైక్ సూపర్ అనమాట. మీకు టచ్ చేయాలి అంటే టచ్ చేయాలా అనిపిస్తుంది. హైలైటర్ చూసారు. అండ్ దీనికి ఉన్న మిర్రర్ అయితే ఫుల్ సైజ్ మిర్రర్ అండి. ఈ మిర్రర్ చూస్తే చాలా మంచి క్వాలిటీ మిర్రర్ అనమాట. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. ఇలాంటి మిర్రర్ తప్పకుండా మనందరి హ్యాండ్ బ్యాగ్స్లో ఉండాలండి. సో సూపర్. అండ్ తర్వాత నా దగ్గర ఉంది మేకప్ రెవల్యూషన్ స్టిక్ అనమాట. ఇది మీకు కెమెరాలో చాలా లైట్గా కనిపిస్తుంది, బట్ బయట అయితే అంత లైట్గా లేదు. వెల్ మీరు వైట్ బ్లెండింగ్ చేయడం రాకపోతే ఇంకొక షేడ్ డార్క్ తీసుకుంటే ఏంటి మీకు ఈజీగా బ్లెండ్ అయిపోద్దండి. ఇది F4 అనమాట.
స్టిక్ ఫౌండేషన్. మీరు కన్సీలర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, ఫౌండేషన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకుంటే జస్ట్ మీకు అంటే అండర్ ఐస్లో అని ఏమైనా ఈ నోస్ చుట్టూ మీ మౌత్ చుట్టూ ఉన్న పిగ్మెంటేషన్ని హైడ్ చేయడానికి కూడా ఈ స్టిక్ని యూజ్ చేయొచ్చు. ట్రావెల్ ఫ్రెండ్లీ. తర్వాత నా దగ్గర ఉంది మేకప్ ప్రైమర్. మీకు తెలీదు 2-3 ఇయర్స్ ముందు నేను శ్రేయా జైన్ వీడియోస్ అనేవి తెగ చూసేదాన్నండి. అప్పుడు తను మంచి మంచి ప్రైమర్లు ఇవన్నీ యూస్ చేసేది. అప్పుడు నాకు అనిపించేది అనమాట నేను కూడా యూస్ చేస్తానని. ఎట్ లాస్ట్ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఇవన్నీ నా దగ్గర కూడా ఉన్నాయంటే ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండి. లైక్ మనం ఇంత మీకు ఒక చిన్న మాట తెలుసా, మనం ఏదైనా మన మనస్ఫూర్తిగా కోరుకుంటే వరల్డ్ అంతా కలిసి మనకు అది ఇస్తుందంట. లైక్ అది నాకు నిజమే అనిపిస్తుందండి. నేను 2 ఇయర్స్ ముందు చూసిన డ్రీమ్ ఏదైతే ఉందో, ఇంత మేకప్ కలెక్షన్ నా దగ్గర ఉండాలి, ఇన్ని లిప్స్టిక్స్ నా దగ్గర ఉండాలి, ఇన్ని హైలైటర్స్ నా దగ్గర ఉండాలి అన్న నా డ్రీమ్ ఏదైతే ఉందో అది ఈరోజు ఫుల్ఫిల్ అవుతూ నేను చూస్తున్నాను. మీరందరూ కూడా దాంట్లో పార్టేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఇవన్నీ మీకు చూస్తున్న వాళ్ళకి జస్ట్ మేకప్, జస్ట్ ప్యాలెట్స్, బట్ నాకు ఇది ఒక డ్రీమ్. ఇవన్నీ నా హ్యాండ్తో నేను పట్టుకొని చూడాలి, నేను నా ఫేస్ మీద అప్లై చేసి చూడాలి అన్నది నా నిజం సప్న అండి. సో ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతూ చూస్తూ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను మేకప్ హాల్స్ షేర్ చేయడానికి అదే రీజన్ అనమాట. ఈ డ్రీమ్ నేను అప్పుడు చూశాను, ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకున్నాను కాబట్టి నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మేకప్ హాల్ వీడియోస్. బోర్ అయ్యి ఉంటే ఐఎమ్ సారీ. తర్వాత నా దగ్గర ఉంది మేకప్ రివాల్యూషన్ ఓపెన్ అండ్ బ్రైట్ యువర్ ఐస్ అన్న ఇదన్నమాట. ఇదేంటి అంటే కాజల్ లాంటిదే బట్ వైట్ కలర్ ఏంటి అంటే మన సౌత్ ఇండియన్ స్కిన్ టోన్స్కి ఓవర్బోర్డ్ చేసేస్తుందండి, అంటే ఆడ్గా కనిపిస్తుంది. బట్ ఇది వచ్చేసి న్యూడ్ కలర్ అండి. న్యూడ్ కలర్ అనమాట. ఇది మన స్కిన్ మీద ఎటువంటి ఆడ్ ఫీలింగ్ ఉండదు, మనకి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు జస్ట్ కాజల్ లాగా అప్లై చేసుకోవచ్చు, మీ ఇన్నర్ కార్నర్స్లో అప్లై చేసుకోవచ్చు. మీ కళ్ళు ఓపెన్ అప్ అయి ఉంటాయి. అండ్ మీకు చిన్న కళ్ళు ఉంటే మాత్రం వైట్ కలర్ కాజల్ని తప్పకుండా ట్రై చేయండి. అండ్ లాస్ట్ ఇది వచ్చేసి నా దగ్గర ఉంది మేకప్ రివల్యూషన్ లిక్విడ్ లిప్స్టిక్. లైక్ బ్యూటిఫుల్ పింక్ అండర్ టోన్ ఉన్న రెడ్ కలర్ అనమాట. ఇలాంటి డోఫుట్ అప్లికేటర్లో వస్తుంది. అండ్ సూపర్ పిగ్మెంటేషన్ గురించి వీటన్నిటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాటన్నిటిలో ఇది నెంబర్ 1 అనమాట. వీటన్నిటిది లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయొచ్చు. మెయిన్లీ హైలైటర్స్ తప్పకుండా చెక్ చేయొచ్చు. మేకప్ ప్యాలెట్స్ అనేవి తప్పకుండా చెక్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉంటాయి. మస్ట్ ట్రై ఏంటి అంటే ఫౌండేషన్స్, హైలైటర్స్, ప్యాలెట్స్ అండ్ ప్రైమర్స్ ఇవి తప్పకుండా ట్రై చేయొచ్చు అని నా ఉద్దేశం అండి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో వీడియోతో రేపు కలుస్తాను. బై బాయ్.